చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్తే చెప్పుకొచ్చారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు రాబోతున్నాయి. 3180 ప్రభుత్వ ఉద్యోగాలకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రభుత్వం వచ్చాక రెండవ జాబ్ ఇదనుకోవచ్చు అన్నమాట. ఓవరాల్‌గా జగన్ టైంలో దాదాపు 1,50,000 దాకా ఉద్యోగాలు ఫస్టే ఇచ్చేశాడు సచివాలయ ఉద్యోగాలతో. ఆ తర్వాత సరే మిగతాయి ఔట్‌సోర్సింగ్‌కి చెప్పట్ల. డైరెక్ట్ ఉద్యోగాలు. తర్వాత కాలంలో ఈ డాక్టర్లు ఈ స్టాఫు అట్లాగే రైతు భరోసా కేంద్రాలు వీటన్నిటితో కలిపి దాదాపు 2.5 లక్షల ఉద్యోగాల దాకా వచ్చినాయి. ప్రభుత్వ ఉద్యోగాలొచ్చినాయి ఆ రోజుల్లో. 5 ఏళ్లలో. చివర్లో అంటే అక్కడ టీచర్లది పట్టించుకోలా, పోలీసులది పట్టించుకోలా. ఈ రెండే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకి. అది జగన్‌ని దించడానికి కారణమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక డీఎస్సీ చేసి 16,500 ఉద్యోగాలిచ్చింది. తర్వాత ఇప్పుడు 3,000 ఉద్యోగాలకి ఓకే జెప్పింది. ఇది కీలకమైన అడుగు.